శ్యామల హోమంలో పాల్గొన్నటువంటి భక్తులు ఈ రోజు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుభవం ఏ విధంగా ఉంది, అమ్మవారిని ఏ విధంగా ప్రసన్నం చేసుకున్నారు, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మారేడుపల్లి నుంచి వచ్చానండి, వెస్ట్ మారేడుపల్లి. ఓకే. సో రాజశ్యామల యాగం అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడే మొదటిసారి వినటమా? ఇదే ఫస్ట్ టైం. మా ఫ్రెండ్, మేమందరం మ్యూజిక్ క్లాస్కి మా పిల్లల్ని పంపిస్తామండి. ఆ ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ వైశ్యాస్ అనమాట. వాళ్ళు ఈ వాసవి క్లబ్ మెంబర్స్. వాళ్ళతో పాటు నన్ను కూడా, నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకు ఇష్టంతోనే నేను చేయించుకున్నానండి. సో మీకు ఎలా అనిపించింది మరి యాగంలో పాల్గొనడం? చాలా పాజిటివ్ ఎనర్జీ అండి, చాలా హ్యాపీ. ఓకే. సో అంటే యాగం మామూలుగా సత్యనారాయణ వ్రతము, ఇంట్లో హోమం రెగ్యులర్గా అనేది ఉంటుంది, కానీ ఈ రాజశ్యామల యాగం అనేది ఓవరాల్గా మన హైదరాబాద్లోనే దిస్ ఇస్ ద సెకండ్ వన్. సో ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది? నేను ఈ ఆస్పీషియస్ సెరమనీలో నేను భాగ్యురాలుగా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ ఇలాంటి పూజలలో నేను పాల్గొనాలని కూడా కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్. హలో, మీ పేరు? అఖిల్. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? బోయిన్పల్లిలో ఇక్కడ ఉంటాం. ఓకే. సో ఇవాళ అమ్మవారి పూజ, రాజశ్యామల యాగం, సో డివోషనల్ పరంగా మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు నిజంగానే చెప్పాలంటే మంచిగా అనిపిస్తుంది నాకు. సండే రోజు బేసిక్గా మేము బయటికి పోయేది ఇట్లా ఇంత డివోషనల్ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు టు బి ఫ్రాంక్ నిజంగానే మాకు మంచిగా అనిపించింది. సో యా. సో బాగుందా పూజ చేయటం, ఇలాగా డివోషనల్ పరంగా పార్టిసిపేట్ చేయటం, వర్క్స్ అన్ని చూసుకోవటం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే లాస్ట్ టైం ఇంకా చిన్నగా ఉండే, ఈసారి బాగా ఇంకా డబుల్ సైజ్ ఉండే పార్టిసిపేషన్ అంతా కూడా. సో మంచిగా అనిపించింది ఈసారి. సో మీ ఫ్రెండ్స్ కూడా అందరు పార్టిసిపేట్ చేశారు ప్రోగ్రాంలో? మా ఫ్రెండ్స్ మార్నింగ్ వచ్చిండండి, తర్వాత ఇంకా వాళ్ళు చేసింది. ఓకే. సో అంటే మామూలుగా ఇళ్లలో పూజలు, వ్రతాలు ఎలాగో పేరెంట్స్ చేస్తారు కదా, అందులో పార్టిసిపేట్ చేస్తారా లేదంటే ఇదే ఫస్ట్ టైమా? లేదు, ఇంట్లో కూడా కూర్చుంటాము, ఇక్కడ కూడా వచ్చాము. పూజ చేసావా ఎప్పుడైనా? చేసిన, ఎందుకు చేసావా? సో ఇక్కడ ఇవాళ 8 hours టైం పట్టింది. మామూలుగా ఇంట్లో పూజ అంటే 1 hour, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఇక్కడ 8 hours పట్టింది. సో స్పెషల్గా అనిపించిందా లేదంటే ఇంకేదైనా ఫీల్ అయ్యారా మీరు? అంటే స్పెషల్గానే అనిపించింది. హోమం చేసినప్పుడు కూడా 6 hours 5 hours మ్యాండేటరీ. కాకపోతే మనది ఇంత పెద్ద లెవెల్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది, కొంచెం కష్టం అనిపించింది, కానీ యా మంచిగా అనిపించింది. సో చాలా మంది పార్టిసిపేట్ చేశారు, 251 మెంబర్స్ కదా. సో ఓవరాల్గా సో అంతమందితో పెద్ద యాగం జరిగింది కదా. సో ఎలా అనిపించింది అంతమంది ఒకేసారి భక్తులు రావటం, యాగంలో పాల్గొనటం? అంటే వాళ్ళంతమందిని హ్యాండిల్ చేయడం కూడా కష్టమే, కానీ యా మేము అనుకునేది అంటే అందరు సాటిస్ఫై అయ్యారు, అందరికి నచ్చింది, అందరికీ మంచిగా అనిపించింది, నాకు కూడా మంచిగా అనిపించింది. సో ఇందులో మీరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీకు ఏదైనా ఒక మంచి ఏమంటారు, ఏదైనా మంచి నేమ్ ఇచ్చారా, క్రెడిట్ ఇచ్చారా, ఏదైనా ది బెస్ట్ చేశారు అనేసి ఇవాల్టి పార్టిసిపేషన్లో? నాకు ఒక్కటి కాదని చాలా ఇచ్చారు, చాలా క్రెడిట్స్ ఇచ్చారు. వావ్, సూపర్. సో అందులో ఒకటి మాకోసం ఒక ఆనిముత్యం. అంటే ఆనిముత్యం అంటే కష్టజీవి అని పేరు పెట్టిండ్రు అంతే. అంటే బాగా కష్టపడతావు, సో బ్యాగ్ కూడా వదలకుండా కష్టపడుతున్నావు. ఇక తప్పదు కదండి. థ్యాంక్ యూ. సో వాసవి క్లబ్ సికింద్రాబాద్ కపుల్స్ అసోసియేషన్ నిర్వహించినటువంటి ఈ రోజు శ్రీ 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 రాజశ్యామల యాగం చాలా సక్సెస్ఫుల్గా ముగిసింది. సో నిజంగా యాగం ఎంత బాగా జరిగింది అని అంటే కన్నుల పండుగగా జరిగింది అని చెప్పొచ్చు. సో సాధారణంగా ఏదైనా సత్యనారాయణ వ్రతం కావచ్చు, హోమం కావచ్చు, ఇళ్లలో ఒకరు ఇద్దరితో లేదంటే కుటుంబ సమేతంగా చేసుకుంటామే తప్పితే ఇక్కడ ఈరోజు 250 మంది కపుల్స్తో నిర్వహించడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. సో అందరూ అంటున్నట్టుగానే మన హైదరాబాద్లో సీఎం కేసీఆర్ గారి తర్వాత జరిగినటువంటి రాజశ్యామల యాగం అతిపెద్దది, ఇదే రెండవది. అందులో అది కూడా సపరేట్గా కాకుండా సామూహికంగా జరగడం అనేది నిజంగా ఇది అమ్మవారి అనుగ్రహం అనుకోవాలి. సో అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండటం కోసం ఈ విధంగా ఏర్పాటు చేయించిందేమో అనేది అందరూ అనుకుంటున్నటువంటి మాట. సింగిల్గా చేయాలి అనుకుంటే కనుక చాలా లక్షల్లో కూడుకున్నటువంటి వ్యవహారం, కానీ చాలా సింపుల్గా ఫ్రెండ్లీ బడ్జెట్తో అయిపోయింది అని యాగంలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులు కానివ్వండి, అందరూ చెప్తున్నటువంటి మాట ఇది. అండ్ ఆల్సో ఈరోజు ఇక్కడ నిజంగా ఎంత పాజిటివ్ వైబ్ అనిపించింది అంటే గణపతి పూజ మొదలుకొని ఆ చండీ హోమం అలాగే నామజపం నిజంగా ఎంత బాగుండింది అని అంటే సో 2 కళ్ళు సరిపోలేదు అంటాం కదా, నిజంగా అలాగే ఉండింది. నిజంగా అమ్మవారు కిందికి దిగొచ్చి యాగం చేయించుకొని వెళ్ళిందేమో చూసేసి కన్నుల నిండుగా అన్నట్లుగా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే యాగం అయితే కంప్లీట్ అయింది. ఇప్పటికీ 250 మంది కపుల్స్తో ఈరోజు ఈ ప్రాంగణం అంతా నిజంగా అమ్మవారు కోరుకొని మరి వీళ్ళ చేత చేయించుకుంది అన్నట్లుగా ఉంది. సో చాలా సక్సెస్ఫుల్గానే జరిగింది. సో పూర్వం రోజుల్లో అయితే కనుక రాజులు చేసేవాళ్ళు యాగాలు ఎక్కువగా, రాజ్యాలు కోల్పోకుండా
శత్రు బారి నుంచి బయటపడడానికి అని చెప్తూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎందుకు అనంటే ఉద్యోగంలో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, ఉత్తీర్ణత అలాగే శత్రు బాధ పీడ లేకుండా ఉండటం కోసము మంచి వాక్చాతుర్యం ది బెస్ట్ వస్తుంది రాజశ్యామల యాగం వల్ల అని కూడా చెప్తూ ఉంటారు. మనం ఎవరితో మాట్లాడినా సరే మన మాటలకి ఇట్టాగే అట్రాక్ట్ అయ్యేలా ఉంటుంది యాగం ఏ విధంగానైనా సరే తెలిసి కానీ తెలియకుండా కానీ యాగంలో కూర్చుంటేనే ఫలితం కాదు. యాగాన్ని జస్ట్ మనం శ్రవణం చేసినా చాలు ఆ మంత్రాలని, ఆ పుణ్య ఫలితం మనకు దక్కుతుంది. సో నిజంగా అంత బాగా జరిగింది. ఈరోజు ఇక్కడ యాగం చూస్తున్నారు కదా, ఎంతమంది కూర్చుని ఉండుంటారు. అసలు ఒకసారి విజువల్స్లో మీరు కనుక చూసుకుంటే చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు అమ్మవారి యాగం అనే చెప్పాలి. అయితే మామూలుగా యాగం అంటే మండలం రోజుల పాటు అంటే 41 రోజులు చేయాలి అని అంటారు. 41 రోజులు కుదరని వారు 21 రోజులు కూడా చెయ్యొచ్చు అని చెప్తారు. సో అది కూడా కుదరని వాళ్ళు, అది కూడా కుదరని పక్షంలో 3 రోజులు లేదా 1 రోజు అయినా చెయ్యొచ్చు అంటారు. సో ఎవరైనా సరే కనీసం 1 రోజైనా సరే, సో 41 రోజు, 21 రోజు లేదా 3 రోజులు కుదరని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మనకు సో అమ్మవారి పూజ అందరం పార్టిసిపేట్ చేయాలి, అందరికీ పుణ్యం కలగాలి. కానీ దాంతోపాటు బడ్జెట్ పరంగా కూడా అందరికీ ఈజీ ఉండాలి అని అంటే అది కష్టం. కాబట్టి కనీసం 1 రోజు చేసుకున్నా చాలు. సో ఇంత అద్భుతంగా ఈరోజు సికింద్రాబాద్లో యాగం అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఓవరాల్గా ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది, చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఎవరి నోటి వెంట విన్నా ఒకటే మాట వస్తుంది, చాలా పాజిటివ్గా ఉంది, అమ్మవారి అనుగ్రహం కలిగింది. నిజంగా ఆ వేరియేషన్ తెలుస్తుంది మాకు ఈ యాగం ద్వారా అని చెప్తున్నారు. సో ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి వాసవి క్లబ్ సికింద్రాబాద్ కపుల్స్ అసోసియేషన్కి నిజంగా అంటే ఇందులో నేను కూడా ఒక భాగం అయ్యాను కాబట్టి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఫర్దర్గా ది బెస్ట్ జరగబోతుంది అని నేను కూడా అనుకుంటున్నాను. ఇక్కడికి అంటే పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు కానివ్వండి, భక్తులు, వాలంటీర్స్ ఎవరైతే ఎవరైతే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్ వైబ్స్ అలాగే ఉన్నాయి. అది అలాగే కంటిన్యూ కావాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో.